ఐబొమ్మ రవి అన్న, ఐ లవ్ యూ అన్న. ఎందుకంటే మీరు వచ్చారు, మాకు ఒక ధైర్యం వచ్చింది. మళ్ళీ ఐబొమ్మ కాకుండా ఐబొమ్మ లాంటిది వేరే సైట్ ఏమన్నా ఓపెన్ చేస్తున్నారా, వెయిట్ చేస్తున్నాము. లేదా ఐబొమ్మనే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా, ఏ 2.0 ఐబొమ్మ 2.0 రిలీజ్ చేస్తున్నారా? ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే రిలీజ్ అయిన 3 days 2 days వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన 1 hour కే వస్తుందా? మా యొక్క క్వశ్చన్ మార్క్స్ ఇలా ఉన్నాయి. కానీ ఐబొమ్మ లాంటిది కాకుండా ఇప్పుడు ఏంది జీ తెలుగు గానీ అండ్ అమెజాన్ ప్రైమ్ గానీ ఆ టైప్ క్వాలిటీ కావాలన్నా మా కోసం ఈసారి. మా యొక్క కోరికలు మామూలుగా లేవు. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా సరే ఇది మాత్రం ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి. అట్లాంటి చేసే వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారా మీరు? సపోర్ట్ చేయట్లేదన్నా. మాలాంటి వాళ్ళు సినిమా థియేటర్ ఇక్కడ సినిమా చూడాలంటే ఒక్క టికెట్ 500 1000 రూపాయలు పెడుతున్నారన్నా. ఆ డబ్బులు పెట్టి మేము సినిమా చూడాలంటే మేము ఒక్కని చూడలేం కదా. ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఏంది ఒక్క టికెట్ 500, లేదా పాప్కార్న్ ఉందామంటే ఆ రేట్లు. ఒక్కొక్క సినిమాకి వెళ్తే ఫ్యామిలీతో వెళ్తే 4000 5000 అయిపోతున్నాయి అంట. మా శాలరీ ఎంత అన్న? 15000 శాలరీ. 15000 రూపాయలల్లా సినిమాకి వెళ్ళాలంటే మాత్రం కావట్లేదన్నా. అందుకని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఇంట్లో కూర్చొని ఆ సినిమా టీవీలో పెట్టుకొని అదే డబ్బులతోటి చికెన్ మటన్ తెచ్చుకొని కూర్చొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చూస్తామన్నా. అంతేగాని థియేటర్కి వెళ్ళి చూడాలంటే మాకు కావట్లేదు. రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూనే ఉన్నారు. అలాంటి సామాన్యులు ఎలా చూస్తారు సినిమాలు? ఐబొమ్మ ఉన్న నోట్ మొక్క చాలా హ్యాపీగా ఉండే. అమెజాన్ కొనాలన్నా కూడా దానికి ఎంత 1000 రూపాయలు 2000 రూపాయలు ఉంది. జీ తెలుగు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మేము ఎడ కొంటాము, ఏం తీసుకుంటాము కావు మాతోటి. అంటే ఐబొమ్మ రవికి అలు పెరిగిన అభిమానం పెరిగింది, చాలా గుర్తింపు కూడా వచ్చింది. సో ఇట్లాంటి వ్యక్తి అంటే సినిమా రంగంలో వస్తే చాలా బాగుంటదని చాలా మంది అంటారు, మీరేం చెప్తారు? సినిమా రంగంలో వస్తున్నా ఎందుకంటే అతను చేసిన సేవ, అతను ప్రతి ఒక్కరు అతను ఐబొమ్మ రవి ఇప్పటి వరకు ఎవరి దగ్గర గానీ ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయలేదు, 1 రూపీ కూడా అడగలేదు. అతను ఏ లాభం లేకుండా అతను మన కోసం ఒక ఐబొమ్మ రూపంలో మన కోసం ఎన్ని సినిమా